హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో ఈరోజు స్వింగ్ ట్రేడింగ్ పర్పస్లో మరొక 4 స్టాక్స్ని ఈరోజు కొత్తగా సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మంచి ప్యాటర్న్ ఫామ్ చేసి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి అద్భుతంగా ట్రేడ్ చేస్తున్న స్టాక్స్లో చూడండి మిండా కార్ప్. మొట్టమొదటిగా దీని ఫండమెంటల్స్ చూసుకుందాం. మిండా కార్ప్ అనే స్టాక్ని ఫండమెంటల్స్ చూసుకుంటే స్క్రీనర్స్లోకి వెళ్ళి ఫండమెంటల్స్ చూద్దాం. మిండా కార్పొరేషన్ లిమిటెడ్ చూడండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,000 కోట్లు ఉంది. ప్రమోటర్ హోల్డింగు 64% ఉంది. అదే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ యొక్క హోల్డింగ్ 20%. సో ఎఫ్ఐఎస్ హోల్డింగ్ మాత్రము 5%. సో ఎఫ్ఐఎస్ 10% ఉండాలి. సిఐఆర్ చూస్తుంటే 1 ఇయర్గా 52%, 3 ఇయర్స్ నుంచి 55%, 5 ఇయర్స్ చూసి 29%. బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు. సో స్టాకు ఇబ్బంది లేదు, మంచి పర్ఫెక్ట్గానే ఉంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది మనము మిండా కార్పొరేషన్ లిమిటెడ్ డే టైం ఫ్రేమ్లో మనం పెట్టి చూసినప్పుడు దీన్ని అది పర్ఫెక్ట్గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడి నుంచి డౌన్ ఫాల్ అయ్యింది, మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది, అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి మళ్ళీ డౌన్ ఫాల్ అయిపోయింది. మళ్ళీ కూడా ఒక స్వింగ్ని కరెక్ట్గా ఫామ్ చేసి స్వింగ్ని 90% వచ్చి మళ్ళీ డౌన్ ఫాల్ అయిపోయింది, మళ్ళీ కొట్టింది, మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది, మళ్ళీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎనీ టైం ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇది మంచిగా మూమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో చూడండి, ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. మీకు కుదిరితే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఫండమెంటల్స్ కూడా మిండా కార్పొరేషన్స్లో బాగుంది కాబట్టి దీని ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో స్టాక్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. ఇక్కడ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం 452 రూపాయల దాకా మనకు టార్గెట్ ఉంటుంది. ఫ్రెండ్స్ అర్థమవుతుందా? 452 రూపాయల దాకా టార్గెట్ ఉంటుంది. ఇది మీ వాచ్లో స్టార్ట్ చేసుకొని దీంట్లో చక్కగా మీరు ట్రేడ్ చేస్తే అద్భుతమైన ప్రాఫిట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. దాన్ని బుక్ చేసుకోవాల్సిందిగా మీ వాచ్లో స్టార్ట్ చేసుకోవాల్సిందిగా ఈ మిండా కార్పొరేషన్ లిమిటెడ్ మీ వాచ్లో స్టార్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా మేము స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చాము, మాకు ట్రేడ్ చేయడం వల్ల తెలీదు. చూడండి, నేను స్వింగ్ ట్రేడింగ్ చేస్తాను, ఇంట్రాడే చేస్తాను. ఫ్రెండ్స్ మీరు గుర్తించండి, ఇంట్రాడే చేయడం మాకు తెలియట్లేదు. చూడండి, ఈ మార్కెట్లో డబ్బులు తీయడం మాకు అర్థం కావట్లేదు, కొద్దిగా మాకు హెల్ప్ చేయండి అని చెప్పి నాతో కలిసి మీరు ట్రేడ్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి, చక్కగా అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. తర్వాత స్టాక్ ఏంటంటే వర్క్ ఫార్మా చూడండి, ఇది పర్ఫెక్ట్గా దీని ఫండమెంటల్స్ చూద్దాం. దీని ఫండమెంటల్స్ మనం కానీ చూస్తే ఇది పర్ఫెక్ట్గా. సో చూడండి, నేను ఎప్పుడైనా స్టాక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు 5,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటాను. ప్రమోటర్ హోల్డింగ్ 50% చూసుకుంటాను, ఎఫ్ఐఎస్ 10% చూసుకుంటాను, డిఐఎస్ 10% చూసుకుంటాను. సో ఎఫ్ఐఎస్ డిఐఎస్ బాగలేకపోయినా ప్రమోటర్ హోల్డింగ్ బాగుంది, సో మార్కెట్ క్యాపిటల్ కూడా బాగుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. తక్కువ క్యాపిటల్తో మనం హోల్డ్ చేసుకోవచ్చు. సో సిఏజిఆర్ చూస్తే అద్భుతంగా ఉంది. సో 232% సిఏజిఆర్ ఉంది కాబట్టి మనం పర్ఫెక్ట్గా దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి ఈ స్టాక్ ఓక్ ఫార్మా అనే స్టాక్ని పర్ఫెక్ట్గా సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. సో అటుపక్క డే టైం ఫ్రేమ్లో మనం చూసినప్పుడు సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది కనుక వన్స్ ఇది బ్రేక్ చేసి మీరు వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. నేను వీడియోస్లో చెప్తా ఉంటాను పర్ఫెక్ట్గా ఎంట్రీ ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అని చెప్తాను. దీంట్లో ఇంకా ఎంట్రీ అయితే ఇప్పుడైతే ఎంట్రీ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇది బ్రేక్ చేయాలా చూడండి, ఇక్కడ 563ని ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రేక్అవుట్ చేసేదాకా వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి రీట్రేస్మెంట్ జరిగేదాకా వెయిట్ చేసి అప్పుడు దీన్ని ఎంట్రీ తీసుకుందాం. దీన్ని కూడా మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసి పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఎంట్రీ ఎప్పుడు ఎగ్జిట్ ఎప్పుడు అని చెప్పి నేను చెప్తాను, చెప్పేదాకా వెయిట్ చేయండి. తర్వాత ర్యామ్కి చూడండి, ర్యామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దాని కూడా ఫండమెంటల్స్ మనం చూద్దాం. సో మార్కెట్ క్యాపిటల్ బాగలేదు. సో ప్రమోటర్స్ హోల్డింగ్ 16% బాగుంది, ఎఫ్ఐఎస్ బాగలేదు, డిఐఎస్ బాగలేదు. సో
సిఏజిఆర్ చూస్తే సిఏజిఆర్ యావరేజ్గా ఉంది. సో ఈ స్టాక్ అనేటువంటి దాని వాచ్ లిస్ట్లో దీంట్లో మీరు ట్రేడ్ చేయవద్దని చెప్తాను. ఏదైనా తక్కువ క్యాపిటల్తో మీరు ట్రేడ్ చేసుకోండి, కానీ స్టాక్ అయితే మాత్రము ఫండమెంటల్గా బాగలేదు కాబట్టి అవాయిడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ నేను ఆ వాచ్లో యాడ్ చేసుకుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. తర్వాత సీంట్ అనే స్టాక్ని మనం అబ్జర్వ్ చేద్దాం. దీన్ని మార్కెట్ క్యాపిటల్ అద్భుతంగా ఉంది, ప్రమోటర్స్ హోల్డింగ్ బాగుంది, ఎఫ్ఐఎస్ బాగుంది, డిఎస్ హోల్డింగ్ బాగుంది, ఎక్స్ట్రాడనరీగా ఉంది స్టాకు ఫ్రెండ్స్. మార్కెట్ క్యాపిటల్ కూడా బాగుంది. సిఏజిఆర్ కూడా 36 లాస్ట్ ఇయర్స్గా 29% బాగుంది. దీన్ని మనం తీసుకోవచ్చు. సీంట్ అనేటువంటి స్టాక్ మార్కెట్ క్యాపిటల్ బాగుంది కాబట్టి మనం నిర్మోహటంగా దీని స్టాక్స్ని తీసుకోవచ్చు కనుక నో టెన్షన్, నో వరీస్ అబౌట్ దిస్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, దీని యొక్క విషయం ఏంటంటే స్టాక్ అనేటువంటిది ప్రైస్ అనేటువంటి 1700 రూపాయల దాకా ఉంది కాబట్టి చూడండి, ఇది ఒక స్టాక్ అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్వింగ్ని ఫామ్ చేసి మళ్ళీ కిందకు వచ్చింది. ఇదిగో ఇది ఇక్కడ దాకా వచ్చి మరలా కూడా కిందకు వచ్చి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. కాబట్టి దీంట్లో పర్ఫెక్ట్గా ఎంట్రీ వచ్చినప్పుడు నేను చెప్తాను. అప్పుడు ఎంట్రీ వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకొని దాంట్లో మనం ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మిండా కార్పొరేషన్ చెప్పాను, తర్వాత వోక్ ఫార్మా కూడా చెప్పాను. కాబట్టి ఈ 4 స్టాక్స్ కొత్తగా వచ్చినవి. తర్వాత ఇంట్రాడేకి స్టాక్స్ కూడా చెప్తాను. తర్వాత ఆల్రెడీ ఉన్నటువంటి స్టాక్ ఆర్సీఎఫ్, ఎన్ఎఫ్ఎల్, ఐఆర్బిఐ కొన్ని స్టాక్స్ చెప్పున్నాను. వాటి యొక్క పరిస్థితి ఎంట్రీ తీసుకోవచ్చా లేదనే విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ స్టాక్స్ని మీరు వాచ్లో స్టార్ట్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ టైం చూసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్స్కి వాట్సాప్ చేయండి, అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.